మంచి వార్త వేసింది ఈనాడు. దార్శనికుడి ఊరికి దారి చూపారు అంటూ ఏదైతే ఇక్కడ ఒక ఫోటోతో సహా పింగళి వెంకయ్య గారి ఇంటికి వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ ఊరు, అక్కడ ఏదైతే కూచిపూడి నుంచి బట్లపేనవరం వెళ్ళే రహదారి పరిస్థితిని అంతకుముందు ఉన్నటువంటి ఫోటో అక్కడంతా గందరగోళంగా ఉన్నదాన్ని ఇప్పుడు మార్చినటువంటి రోడ్డు వేసినటువంటి దాన్ని ఓ ఫోటోతో వార్త తీసుకొచ్చారు. 2023 జూలై 7న దార్శనికుడి ఊరికి దారేయలేరా అంటూ ఈనాడు ఒక కథను ప్రచురించడం, దానికి స్పందించి ఈ పనిచేశారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ సందర్భంగా గ్రామాన్ని సందర్శించి అప్పుడు కిషన్ రెడ్డి అక్కడ దుస్థితి వైకాపా ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోబడుతూ గుంతలు నిండిన రోడ్ల మీద ఏళ్లుగా ప్రయాణికులు కష్టాలు పడుతూ వస్తుంటే 2023 జూలై 7న రాస్తే ఈనాడు ఇప్పుడు అక్కడ సెట్ రైట్ అయింది అన్నటువంటి చాలా మంచిది. కాకపోతే ప్రతి పాఠశాలలో ఇవాళ వందే మాత్రం ఎవరు రాశారంటే చెప్పే పరిస్థితుల్లో పిల్లలు లేరు. జనగణమన ఎవరు రాశారంటే చెప్పే పరిస్థితుల్లో పిల్లలు లేరు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఐక్యూ లెవెల్స్ సమస్య అది చెప్పట్లేదు అక్కడ దేశానికి సంబంధించి. అందులో జాతీయ పతాక రూపశిల్పి ఎవరు, ఎక్కడ ఆయన అనేది మన తెలుగు ప్రజలందరూ మాట్లాడుకునేలా చేయండి. పింగళి వెంకయ్య గారు ఆయనే జాతీయ పతాకం రూపొందించింది, మన బట్లపేనవరం అనేటటువంటి పాయింట్ని వాళ్ళ మైండ్లలో నాటితే అప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమైనా ముందడుగులు వేస్తాయేమో.